100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. జనరల్గా సార్ అంటే ఇప్పుడు రత్నభాండా గారి గురించి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం పూరి టెంపుల్కి సంబంధించినటువంటి విశిష్టత మనకు అంతకుముందే తెలుసు. బట్ ఇవాళ న్యూస్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే రకరకాల కథనాలు చూస్తున్నాం. ఈ రత్నభాండా గారి స్టోరీ ఏంటి, అసలు ఏంటిది అంటే ఏ విధంగా ఇవాళ ఓపెన్ చేయడానికి గల కారణాలు ఏంటి, పర్టికులర్గా ఇదే రోజున ఎందుకు అనేటువంటిది కూడా చాలామందికి డౌట్స్ వస్తూ ఉన్నాయి. స్టోరీ ఏంటి సార్, అసలు దీనికి సంబంధించి ఆ రహస్యం ఏంటి? యాక్చువల్గానండి మనకి పూరిలో ఉన్నటువంటి టెంపుల్ ఏదైతే ఉందో అది అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమైనటువంటి టెంపుల్ అండి. అది ఒక దేవాలయం అని కాదు, వాళ్ళ ఇళ్ళల్లో ఒక భాగం, వాళ్ళ రోజువారీ కార్యకలాపాల్లో ఒక భాగం. అంటే ఒక అన్కండిషనల్ ఆధ్యాత్మికత చూడటం అంటే అదొక ఎగ్జాంపుల్ కింద మనం చెప్పచ్చు. ఎందుకంటే నాకు చాలామంది అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్టూడెంట్స్ ఉన్నారు, ఎప్పుడు చాలా నుంచి వింటూ ఉంటానన్నమాట అండి. సో అంత గొప్ప విశిష్టత ఉన్నటువంటి ప్లేస్ అండి అది, పర్టికులర్లీ ఆ టెంపుల్ విషయంలో. ఇక ఈ అంశానికి వచ్చినప్పుడు సుమారుగా 12వ శతాబ్దం దగ్గర నుంచి ఈ గుడి మొదలవటం జరిగింది. ఆ తరువాత 1468 ఆ టైంలోకి వచ్చేటప్పటికి గజపతి మహారాజ్ అనేటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి దండయాత్రలు చేసండి అనంతమైనటువంటి సంపదను ఇక్కడ ఈ దేవాలయానికి తీసుకురావడం జరిగిందండి. ఎలా అంటే అక్కడ శాసనాల్లో చెప్తున్నటువంటిది ఏమిటంటే పెద్ద పెద్ద బాక్సుల్లో ఎంతో బంగారం, వజ్రాలు, వైడూర్యాలు ఏనుగుల మీద మోసుకుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి శాసనాలు చెప్తున్నటువంటిది అనమాట అండి. సో కాబట్టి ఆ విధంగా ఎంతో సంపద అక్కడ పోగుపడి ఉంది అనేటువంటిది వాస్తవంగా శాసనాలు చెబుతున్నాయి. మరి ఇక దీన్ని రక్షించడం ఎలాగండి, ఇంత అనంతమైనటువంటి సంపదను అక్కడ పెట్టినప్పుడు దాన్ని రక్షించడం ఎలాగా అనేటప్పుడు దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఛాంబర్, సెకండ్ ఛాంబర్, థర్డ్ ఛాంబర్ అనేటువంటివి అక్కడ 3 ఛాంబర్స్లో వీటిని దాసారు అనేటువంటిది మనకున్నటువంటి కథనాలండి. సో మొదటిదికి వచ్చేటప్పటికి బాహర్ బాండార్ అంటారు, సో బయట ఉన్నటువంటిది. సో ఇక్కడ స్వామివారికి రోజువారీ కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో దానికి ఉపయోగించేటువంటి వస్త్రాలు కానివ్వండి, అలంకరణకు ఉపయోగించేటువంటి వస్తువులు కానివ్వండి, అలంకరణ సామాగ్రి కానివ్వండి, ఈ మొదట బాహర్ బాండార్లో ఉంచడం జరుగుతుంది. సో అందరూ కూడా రోజువారీ కార్యకలాపాలు కాబట్టి అక్కడి నుంచి వెంటనే తీసుకోవటం జరుగుతూ ఉంటుంది. మరి దీనికి అధికారం ఎవరికి ఉంటుంది అంటే బాండార్ అధికారి ఒకరు ఉంటారు. సో ఆయన దగ్గర తాళం ఉంటుంది, ఆయన అధీనంలో ఈ రోజువారీ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ ఉంటాయి. అట్లాగే ఉత్సవాలు జరిగినప్పుడు సంబంధించినటువంటి సామాగ్రి కూడా ఆయన అధీనంలో ఉంటుంది. ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి బిటర్ బాండార్ అండి రెండవది. సో రెండవ ఛాంబర్ అనమాట అండి. ఈ బిటర్ బాండార్లో కొంత సంపద ఇక్కడ చాలా దాసారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా రీసెంట్గా 1978లో దీనికి సంబంధించినటువంటి ఒక అంచనా వేయటం జరిగింది. అక్కడ గణన చేశారు అక్కడ ఏమేమి ఉన్నాయనేటువంటిది. సో గణన చేసి ఆ తరువాత ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి గణన చేయాలి అనేటువంటిది కోర్టు ద్వారా ఆర్డర్ వచ్చినప్పటికీ అప్పటి నుంచి చేయట్లేదు అనేక కారణాల వల్ల. సో ఇక ఈ రెండో బాండార్లు, బిటర్ బాండార్లో ఏదైతే ఉందో సంపద అప్పుడు లెక్కించినటువంటిది ఏమిటంటేనండి సుమారుగా 12 కేజీల పైన ఉన్నటువంటి కిరీటాలు, జగన్నాథుడిది కానివ్వండి, సుభద్ర మాతది కానివ్వండి, బలభద్రుడిది కానివ్వండి, అలాంటి కిరీటాలు 12 కేజీల కన్నా ఎక్కువ ఉన్నటువంటివి ఉన్నాయి. సుమారుగా 600, 576 వివిధ రకాలైనటువంటి సామాగ్రి అక్కడ బంగారానికి సంబంధించినటువంటివి ఉన్నాయి అనేటువంటి అప్పుడు గణాంకాలు చెబుతూ ఉన్నాయి. ఇక మూడోది మిస్టరీ అండి. ఇక మూడో బాండార్ ఏదైతే ఉందో ఈ రెండో బాండార్ నుంచి మూడో బాండార్కి ఒక మార్గం ఉందని, దానికి సొరంగాలు ఉన్నాయని రకరకాల కథనాలు జరుగుతూ ఉన్నాయి. సో దానికి బంధనాలు ఉన్నాయనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట అండి. సో ఇక ఇప్పుడు వరకు కూడా ఇంత జరిగినా సరే, ఇంత సంపద ఉండేటప్పుడు ఎంతోమంది కొలగొట్టుకుని వెళ్ళిపోయారండి భారతదేశ సంపదని. అలాగే బ్రిటిష్ వాళ్ళు కూడా ఎంతో సంపదని తీసుకెళ్ళిపోయారు. మరి ఏం జరిగింది, అప్పుడు ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు వీళ్ళందరూ అంటే, బ్రిటిష్ వారి టైంలో కూడా వాళ్ళు ప్రయత్నించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శక్తులు, ఇక్కడ ప్రజలు చూపించేటువంటి ఆధ్యాత్మికత చూసి, అక్కడ ఉన్నటువంటి శక్తులు చూసి వాళ్ళు కూడా భయపడినటువంటి సందర్భం అండి. వాళ్ళు అందుకే మిస్టీరియస్ గాడ్ అని ఇక్కడ వాళ్ళు అనుకుంటూ ఉండేవారటండి. అందుకని ఇక్కడ కార్యకలాపాల్లో వాళ్ళు ఎప్పుడూ కూడా కలగ చేసుకోకుండా ఏదైతే జరుగుతుందో అదే కార్యకలాపాలని వాళ్ళు చేయటం జరిగిందనమాట అండి. కొన్ని సందర్భాల్లో ప్రయత్నం జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటనలు వాళ్ళని భయానికి లోను చేసాయి. అంతేకాకుండా 1400 దగ్గర నుంచి అంటే మీకు ఎన్నెన్నో దండయాత్రలు జరిగి ఉన్నాయి. ప్రతి సందర్భంలో కూడా అక్కడ వరకు చేరుకోలేనటువంటి పరిస్థితి అనమాట అండి జనాలు. అంటే మీరు చెప్పిన కాంటెక్స్ట్ ప్రకారం ఇప్పుడు ఇది ఓపెన్ చేసినా కూడా
ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉంటాయని మనం అనుకోవచ్చు. అనుకోవచ్చు ఓకే ఖచ్చితంగా. ఓకే సార్. ఈ విధంగా ఎవరు ప్రయత్నం చేసినప్పటికీ కూడా, ఉదాహరణకి 1978లో గణాంకాలు జరిగినాయి అంటున్నాను కదా, తర్వాత 82, 85 టైంలో కూడా 3వ భాండార్ని ఓపెన్ చేయటానికి మన అఫీషియల్స్ వెళ్ళటం జరిగిన తర్వాత అక్కడ చెప్తున్నటువంటి గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, సమాచారం ఏముందంటేనండి, అక్కడ వరకు వెళ్ళినటువంటి అధికారులు 3వ భాండార్ తెరిచేటువంటి ఉద్దేశంతో వెళ్ళిన తర్వాత ఏదో ఒక శక్తి వాళ్ళని గెంటి వెనక్కి తోసేసింది, మేము ఇంకా వెళ్ళలేకపోతున్నామని ఆయన వాళ్ళ రిపోర్ట్లో రాసి సబ్మిట్ చేయడం జరిగిందనమాట అండి. ఎప్పుడైతే ఇలా జరిగిందో అక్కడ ఉన్నటువంటి పూజారులు, లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు అంతా కూడా ఇది ఓపెన్ చేయడం కరెక్ట్ కాదు, ఇది ఓపెన్ చేయటం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయి, పూరీకే కాదు, ఒరిస్సా రాష్ట్రానికే కాదు, దేశానికి, భూమండలానికి కూడా చాలా ప్రమాదం జరుగుతుంది, ఇలాంటి ఆలోచనలు విరమించుకోండి అని అక్కడ పూజారులు కూడా చాలా గట్టిగా చెప్పడంతో అవి ఇంకా ముందుకు వెళ్ళలేదన్నమాట అండి. ఆ స్టెప్స్ ఎప్పుడైతే ప్రతి 3 సంవత్సరాలకి ఓపెన్ చేయాలి, ఇది చేయాలి అనేటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆగిపోయినాయి అనమాట అండి. సో మరి ఇప్పుడు ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అని అనుకునేటప్పుడు, ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సుమారుగా 25-30 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి అంశాల్లో ఈ 2వ భాండార్ ఓపెన్ చేయాలన్నప్పుడు కూడా దీనికి 3 తాళాలు ఉంటాయన్నమాట అండి. ఒకటి, గజపతి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంశం ఎవరైతే రిప్రజెంటేటివ్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఒకటి, భాండార్ అధికారి దగ్గర ఒకటి, కలెక్టర్ దగ్గర ఒకటండి. ఈ 3 పెట్టి ఓపెన్ చేస్తేనే అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే, ఇందులో ఒక తాళం మిస్ అయ్యింది అనేటువంటి అంశం కోర్టుకు కూడా గవర్నమెంట్ వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. సో మరి ఓపెన్ చేయడం ఎట్లాగంటే, కొన్ని రోజులేమో మా దగ్గర డూప్లికేట్ కీ ఉందని, కొన్ని రోజులు లేదని. సో ఈ విధంగా ఎప్పుడైతే అక్కడ లోకల్గా ఇది ఓపెన్ చేయకూడదు అనేటువంటిది గట్టిగా ఉందో అది జరగడం జరిగింది. ఇక 2018లో అక్కడ ఉన్నటువంటి కోర్టు తీర్పిచ్చి ఇది ఓపెన్, అప్పటికి కీ దొరికింది అని మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడంతో ఇది ఓపెన్ చేయండి అనటంతో మరలా ఈ తర్వాత ఈ మధ్య కాలంలో రాజకీయం, ఎలక్షన్ జరగటం, బీజేపీ గవర్నమెంట్ లేదు మేము ఓపెన్ చేయిస్తాననటంతో వాళ్ళ మాట ఇవ్వటం, వాళ్ళ గవర్నమెంట్ రావటం, ఇది ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఇప్పుడు ముహూర్తం చేశారనమాట అండి. సో వీళ్ళు 2 నుంచి 3కి వెళ్తారా, లేదా 2లో ఏదైతే ఇది వరకు గణన చేశారో దాన్ని మరలా చెక్ చేసి ఆగుతారా అనేటువంటిది మనకు తెలియదండి. ఇక్కడ ఇంకొక కారణం ఏమిటంటే, నేను ఇప్పుడే చెప్పాను 1985 ఆ టైంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా లోపల నుంచి చూడడం జరిగింది. 2వ భాండార్కు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అంచనా వేసిన టైంలో అక్కడ ఉన్నటువంటి రూప్ ఏదైతే ఉందో అది కొంచెం నాశనం అయ్యేటువంటి దశలో ఉంది. సో దీనికి రక్షణ కావాలి అనేటువంటి రిపోర్టు కూడా వాళ్ళు కోర్టుకి ఇవ్వటంతోనే కోర్టు మీరు వెళ్ళండి, ఓపెన్ చేయండి, దాని రక్షణ చర్యలు కూడా చేపట్టండి అనేటువంటి ఆర్డర్ ఇవ్వడం జరిగిందనమాట అండి. జనరల్గా అడుగుతున్నాను సార్, ఈ నాగబంధనం కాన్సెప్ట్ ఏంటి సార్? అంటే రకరకాల పాములతో కూడుకున్నటువంటి ఇది ఉంటుంది అనేటువంటి ఒక్కొక్కటి వినిపిస్తూ ఉంది. అవునండి. నాగబంధనం కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు జనరల్గానండి, నాగం అంటే పాము అండి, అది ఒక సంరక్షణకి, జ్ఞానానికి ప్రతీక అండి. సో దాన్ని రిలేట్ చేసుకుని మన స్పిరిచువల్లో దానికి ఒక శక్తిని ఇవ్వటం జరిగింది. ఉదాహరణకి మనం జనరల్గా మనసులో ఏం చేస్తామంటే అండి, ఇప్పుడు నేను ఏదైతే నమ్ముతున్నానో ఆ నమ్మక వ్యవస్థలోనే బయట చూస్తాను. సైన్స్ ఏం చెప్తుంది అంటే, ఏదైతే కనిపిస్తుందో దాన్నే నమ్ముతుంది. స్పిరిచువల్ అనేటువంటిది ఈ రెండింటికి అతీతమైనటువంటిది, దానికి మించి ఉన్నటువంటిదండి. సో ఆ కోణంలోనే మనం చాలామంది యోగా గురించి తెలిసినటువంటి వాళ్ళకి కుండలిని ఎనర్జీ అని, శక్తి అని వింటూ ఉంటారండి. జనరల్గా మనం చూస్తే అండి, వెన్నుముక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. మనం ఇలా ఉన్నాము అంటే వెన్నుముక అనేటువంటిదే కారణం. సేమ్ పాము ఉన్నట్టే ఉంటుంది. సో ఆ కిందనండి మూలాధార చక్రం ఉంటుంది. సో దీన్నే మనం ఒక రకంగా నాగబంధనం అంటారు. ఎప్పుడైతే ఇది అవేకన్ అయ్యిందో ఆ మనసులో మొట్టమొదటి స్థాయిలో వచ్చేటువంటి ఎన్లైట్మెంట్ వస్తుంది అని చెప్తారు. సో ఆ ఎన్లైట్మెంట్ని సరైన వ్యవస్థలో, సరైన దారిలో యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే అది చాలా అనర్థాలను కూడా తీసుకొస్తుందండి. సో అంటే ఇట్లా దీనికి ముడిపడి ఉన్నటువంటి విధానం అన్నమాట అండి. సో యోగా శాస్త్రం ఎవరికైతే తెలుసో ఇది చాలా అందరికీ కూడా చాలా బేసిక్ అనమాట అండి. ఆ కుండలిని ఎనర్జీ అనేటువంటిది వాళ్ళు వింటూ ఉంటారు. సో ఆ చక్రం అక్కడ ఉన్నటువంటి ఆ వ్యవస్థ యాక్టివేట్ అయినప్పుడు వచ్చేటువంటి ఎన్లైట్మెంట్స్ రకరకాల చక్రాలు అంటాం కదండి, 6 చక్రాలు. ఒక మనిషిని అంటే ఆ ఎనర్జీ ఎప్పుడైతే మనిషిలో యాక్టివేట్ అవుతుందో మనిషిని ఆపలేమండి. సో అలాంటి శక్తి అక్కడ ఖచ్చితంగా అండి. సో అందరికీ అర్థమయ్యే విధంగా ఇంకొకటి విషయం చెప్తానండి. ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో మనం వెళ్ళినప్పుడు అండి, అక్కడ ఉన్నటువంటి గాలులు కానీ, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ కొన్ని సందర్భాలు మనకు పాయిజనస్ కూడా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది, లేదా మన స్పృహ తప్పిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని ప్లేసెస్కి అది ఉంటుంది కదండి. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్,
ఎక్కడన్నా అంటే మున్సిపాలిటీ దగ్గర నుంచి తీసుకెళ్లిన ఒక్కొక్క ఆ చెత్త అంతా డంప్ యార్డ్ దగ్గరికి వెళ్తే మనకి తెలియకుండానే ఆ గాలి సోకిన, లేదంటే మనకు తెలియకుండానే అక్కడ ఉండేటువంటి గాలి పీల్చుకున్నా కూడా బాడీ ఒక్కొక్క ఇమీడియట్గా అవుతుంది కదండి. సో ఖచ్చితంగా అండి ఇక్కడ కూడా ఈ నాగబంధనం ఏదైతే చెప్తున్నారో అటువంటి వ్యవస్థ ఒక నిర్మితమై ఉంటుందండి ఖచ్చితంగానే. సో ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వెళ్ళినా, ఆ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా మనకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ వేరేగా ఉంటాయి. నేను ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. కొంతమంది అధికారులు వెళ్ళినప్పుడు 1995లో వాళ్ళు వెళ్ళలేక వెంటనే వెనక్కి వచ్చి పడిపోయారు అనేటువంటిది మనకి ఆన్ రికార్డ్ ఉన్నటువంటి అంశం అన్నమాట అండి. సో ఇక్కడ కూడా నాగబంధనం అనేటువంటి విషయంలో కూడా అలాంటి వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది అనమాట అండి. అంటే మనకి తెలియనటువంటి ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఒక ఎనర్జీ, ఒక స్పిరిచువల్ ఎనర్జీ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ రెండింటికి అందనటువంటిది, మన ఊహకి సైన్స్కి అందనటువంటి ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. సో దాన్ని మనం హ్యాండిల్ చేసేటప్పుడు, తెలియకుండా హ్యాండిల్ చేసేటప్పుడు దానికి వచ్చేటువంటి పర్యవసానాలు మనం భరించలేని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. సో యోగా శాస్త్రానికి సంబంధించినటువంటిది, లేదంటే మన జనరల్ శాస్త్రాలు ఏవైతే ఉంటాయో ప్రతి దానికి ఒక సైన్స్ ముడిపడి ఉంటుంది. సో అలాంటి ఎనర్జీస్ అంటే యోగా చేస్తే కొన్ని ఎనర్జీస్ మనల్ని ఏ విధంగా అయితే ఎన్లైట్మెంట్ చేస్తాయో, ఒక్కొక్క స్పిరిచువల్ ఎనర్జీని ఇస్తాయో, సో అలాంటి ఎనర్జీ అక్కడ ఉంది అని చెప్పేసి చెప్పడమే నాగబంధనం అనేటువంటి ముఖ్య ఉద్దేశం. అవునండి, కాన్సెప్ట్. అవునండి, అవును. సో కమింగ్ టు సబ్జెక్ట్ సార్, అంటే 3వ గది కనుక చూస్తే మనం ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందండి? అంటే రత్న భాండాగారికి సంబంధించినటువంటి రహస్యమే ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందని మనం. సో జనరల్గా మన వాళ్ళు అంచనా వేస్తున్నది ఏమిటంటే అండి, సెకండ్ భాండాగార్లో అంటే బిట్టర్ భాండార్ ఎంతైతే సంపద ఉందో ఆ సంపదకి సుమారుగా 5 రెట్లు పైన 3వ భాండార్లో ఉంటుంది అనేటువంటిది జనరల్గా కొంతమంది చెప్తున్నటువంటి అంచనా అండి. అంటే అంత స్పిరిచువల్ పవర్ ఉండేటువంటి ఏరియాని, అండ్ దాంతోపాటు మీరు ఇందాక అన్నారు వాళ్ళల్లో అంటే మనుషుల్లో ఒక భాగంగా మారినటువంటి ప్రదేశం అని చెప్పేసి, మధ్యలో ఏదో సంథింగ్ ఒక్కొక్క చిన్న మూర్తి గారి ఒక విగ్రహం ఒకటి పోతేనే అక్కడ ఉండేటువంటి మనుషులు, మదన్ మోహన్ అనేటువంటి ఒక విగ్రహం పోతేనండి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా భోజనాలు మానేశారటండి. పూరి వరుసాలకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని రోజుల పాటు. అంత ఎమోషనల్ బాండేజ్తో కూడుకున్నటువంటి స్పిరిచువల్ ప్లేస్ కదా. ఖచ్చితంగా సార్, అక్కడ ఖచ్చితంగా ఆ యొక్క శివుడే ఆ యొక్క ప్లేస్ని సంరక్షిస్తున్నాడు అనేటువంటిది ప్రతి ఒక్కరూ అక్కడ నమ్ముతారండి. సో ప్రత్యేకించి ఇక్కడ కూడా ఈ గదులు ఏదైతే ఉన్నాయో అక్కడ నిసి శివ అనేటువంటి ఒక విగ్రహం ఉంటుంది అనేటువంటిది చెప్తారనమాట. అంటే ఆ చీకటిగా ఉంటుంది కదండి, దాన్ని కూడా ఆయన రక్షణలోనే సంరక్షణలోనే ఉంటుంది అనేటువంటిది మన స్పిరిచువల్ బిలీఫ్ అండి. సో అందుకే ప్రతి ఒక్కరూ కూడా మా యొక్క జీవన విధానంలో అది భాగం. సో వాళ్ళెవరో దేవుళ్ళు కాదు, మా కుటుంబ సభ్యులు అనేటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆరాధించడం అనేది మన హిందూ వ్యవస్థలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి అది. మరి ఎలా సార్, అంటే ఇంత ఇమోషనల్తో కూడుకున్నటువంటి బాండేజ్ ఉన్న ఆ ప్లేస్లో ఇది ఓపెన్ చేయడానికి ఎలా ఒప్పుకున్నారని అనుకోవచ్చు మనం? సార్ ఇది ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? రీసెంట్గా ఎలక్షన్స్ అయినాయి. ఇది ఒక పొలిటికల్ డెసిషన్ అండి. సో ఇలాంటి విషయాల్లో మనకి తెలియకుండా మరింత లోతుకు వెళ్ళటం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి విషయం కాదండి. సో ఆ పర్యవసానాలు మనకి తెలియనటువంటి స్థాయిలో ఉంటాయి. సో ఫర్దర్గా దీని రిజల్ట్ ఉండే అవకాశం. సో ఖచ్చితంగా ఉంటుంది కదండి. ఖచ్చితంగా ఇప్పుడే మనం అనుకున్నాము స్పిరిచువల్ ఎనర్జీ అనేటువంటిది మన ఊహకు అందనటువంటి వ్యవస్థలో ఉంటుంది అనేటువంటిది. సో మరి దాన్ని ఎట్లా అనేటువంటిది దానికి అది క్వశ్చన్ మార్క్ అండి, కాలమే జవాబు చెప్పాలి దానికి. ఎస్, ఆడియన్స్ కూడా ఏం చెప్తారనేది చూద్దామండి. నాకు కూడా అది తెలుసుకోవాలని ఉంది, ఎవరెవరు ఏ రకంగా తీసుకున్నారు. ఎందుకంటే కొన్ని బిలీఫ్ సిస్టమ్ మీద టచ్ చేస్తే దాని పర్యవసనం ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఫర్దర్గా అటు పొలిటికల్గా ఉంటుందా, లేదంటే జనరల్ నేచురల్ కెలామిటీ కిందకి వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. ఎందుకంటే అనంత పద్మస్వామి దేవాలయం సంబంధించినటువంటి కొన్ని గదులు ఓపెన్ చేసిన తర్వాతే అక్కడ చాలా ప్రళయం తాండవించినంత ఇదిగా అయిందని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ ఇది ఏ రకాన ఏ మూలాన ఏ రకంగా జరుగుతుంది అనేటువంటిది కూడా చూడాలి. అంటే దేనికి దారితీస్తుంది అనేటువంటిది ఆడియన్స్ ఏం చెప్తారు అనేది కూడా విందాము ఒకసారి. మీ అభిప్రాయం ఏదైనా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి షేర్ చేయండి. అంటే మీరేమనుకుంటున్నారు అనేటువంటి దానికి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.